నిన్న అయితే సీఎం గారు ఓరుగల్లు మీటింగ్లో మాట్లాడుతూ మొత్తానికి మొత్తం రైతు రుణమాఫీ చేసేవాడిని అంటే అబద్ధాలకు చక్రవర్తి అన్నట్టు రేవంత్ రెడ్డి ఏది మాట్లాడినా అబద్ధం. అటువంటి దాంట్లో భాగంగా మీ ఖాతాలు సక్రమంగా లేకపోవడం వల్ల మిగతా రైతాంగానికి కాలేదు తప్ప ప్రభుత్వం పొరపాటు కాదని చెప్పి ఇంత అంటే 20 లక్షల మంది రైతులు మిగిలి ఉన్నారు. వారిని కూడా అవమానపరిచిందంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు అబద్ధాలకు మాత్రం చక్రవర్తి. నేను ఒకటి సీఎం రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, గత పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇదే రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఖాతాదారులకు కూడా నువ్వు రైతు బంద్ చేసిన మాట వాస్తవం కాదా? ఎంపీ ఎన్నికలలో ఓడిపోతున్నామని చెప్పి భయంతో ఆ రోజు అందరు రైతుల ఖాతాల్లో డబ్బులు వేసినప్పుడు నీకు అందరి రైతుల ఖాతాలు అప్పుడు దొరుకుతాయి, ఇప్పుడేమో ఖాతాలు సరిలేకపోవడం వల్ల మేము డబ్బులు రుణమాఫీ చేయలేకపోయామని చెప్పడం ఎంత పెద్ద అబద్ధం అంటే, ఈ రకంగా 100% ప్రతీది కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇటు రైతుల పట్ల కానీ ఇంకా అనేకమైనటువంటి 6 గ్యారెంటీలలో కూడా ఈరోజు వరకు కూడా ఏ ఒక్కటి కూడా చేయకుండా ప్రతి దాంట్లో మేము ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం చెప్పడం తప్ప బూతులు తిడుతూ అబద్ధాలు ఆడుతూ ఏదో రకంగా పబ్బం గడుపులని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబోయేటటువంటి రోజుల్లో నువ్వు ఎప్పుడు కూడా అనేక సందర్భాలు చెప్పినాం, మేము అనేక సందర్భాల్లో మా బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరికలు కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు అనేక వాగ్దానాలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి నువ్వు ఫస్ట్ 420 అయినావు తప్ప ప్రజల్ని మోసం చేయడంలో నంబర్ 1 అయితే 420గా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిగ్గుపడుతూ ఉన్నారు. నిజంగా ఇటువంటి ముఖ్యమంత్రిని చేసుకోవడం వల్ల కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అన్నిట్లో నంబర్ 1గా పేరు తెచ్చుకొని దేశంలో ప్రపంచంలోనే దిక్సూచిగా చూపించినటువంటి వ్యక్తి కేసీఆర్ అయితే ఈరోజు దాన్ని పూర్తిగా అవమానం చేయడం, అబద్ధాల కోరు ముఖ్యమంత్రి మారడం వల్ల తెలంగాణ ప్రజలకి ఇది అవమానం జరుగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నీ బూతులు మానుకొని, నీ బూతులు తిట్టే తిట్లు మానుకొని, అబద్ధాలు మానుకొని నీకున్నటువంటి ప్రజలు సమయం ఇచ్చిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, సక్రమంగా పనిచేసుకుంటే బాగుంటుందని చెప్పి మేము కూడా ఇంకోసారి హెచ్చరిక చేస్తాం.